ఈరోజు మన యొక్క అంశం యొక్క పేరేంటి చెప్పండి? పోరాటముతో కూడినటువంటి దేవుని సువార్త. పోరాటముతో కూడినటువంటి బోధ ఎలాంటి బోధ తెలుసా? మొదటిగా చెప్పాలి, అది కపటముతో కూడినటువంటి బోధ కాదు. రెండవదిగా, పోరాటంతో కూడినటువంటి బోధ అపవిత్రమైన బోధ కాదు. మూడవదిగా, పోరాటంతో కూడినటువంటి బోధ మోసయుక్తమైన బోధ కాదు. నాలుగవదిగా, పోరాటంతో కూడినటువంటి బోధ మనుషులను సంతోషపెట్టే బోధ కాదు. ఐదవదిగా, పోరాటంతో కూడిన బోధ ఇచ్చకముతో కూడినటువంటి బోధ కాదు. ఆరవదిగా, పోరాటంతో కూడినటువంటి బోధ వేషముతో కూడినటువంటి బోధ కాదు. ఏడవదిగా, పోరాటంతో కూడినటువంటి బోధ మనుషుల వలన ఘనత పొందేటువంటి బోధ కాదు. అది కేవలము పరలోకమందున్నటువంటి దేవుని ద్వారా మాత్రమే పొందేటువంటి ఘనత. అట్టి ఘనతను మనం పొందుకుని మనము పోరాటంతో కూడినటువంటి బోధ చేయాలి. అలా బోధ చేసినప్పుడు అనేకమైన ఆత్మలను మనము ఎవరి కోసం సంపాదిస్తాం? దేవుని కోసం సంపాదిస్తాం. అది పోరాట పటిమతో కూడినటువంటి బోధ అయితే కాదు. ఇలాంటి బోధ చేద్దాం, దేవుని కొరకు నిలబడదాం, అనేక ఆత్మలు రక్షిద్దాం. దేవుని మహిమార్థమై అతిశయ కిరీటం మనకి ఎవరు పెడతారు? దేవుడు పెడతారు. దేవుని ముందు మనము ఘనపరచబడతాం.